ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద తీవ్ర విషాదం నెలకొంది. విజేత కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కళాశాల సమయం ముగిసిన తర్వాత సరదాగా పునుగోడు చెరువును చూసేందుకు మోటార్ బైక్ పై వెళ్లారు. మార్గ మధ్యంలో తెగిపడిన హై టెన్షన్ విద్యుత్ వైర్ను గమనించకలేదు. వైర్ పై నుంచి విద్యార్థులు వెళ్లడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కు గురయ్యారు. అందరూ చూస్తుండగానే మోటార్ బైక్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఆ మంటల్లో ముగ్గురు విద్యార్థులు కూడా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో డీఎస్పీ రత్నాకరం రామరాజు, సిఐ వెంకటేశ్వరరావు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. నీళ్లు చల్లి పోలీసులు మంటల్ని అదుపు చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థులు కామినేని బాలాజీ, గౌతమ్ కుమార్, షేక్ నజీర్లుగా గుర్తించారు. బాలాజీ, నజీర్, గౌతమ్ కుమార్ అందరూ కూడా 16 years ఏజ్. వీళ్ళు విజేత స్కూల్ నుంచి 3 గంటల సమయంలో ఇక్కడ పునుగోడు పక్కన ఎస్టీ కాలనీ తర్వాత వచ్చి ఇక్కడ చెరువు అవుతుంది. ఈ చెరువుకి చూసేదానికేమో వస్తున్నట్టున్నారు. వస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రికల్ మెయిన్ లైన్ ఉంది. ఎలక్ట్రికల్ మెయిన్ లైన్ ఒక వైర్ కట్ అయ్యి యాక్సిడెంట్గా కట్ అయ్యి కింద పడింది. వీళ్ళు చూసుకోకుండా ఆ బైక్ వైర్ టచ్ చేయడంతో ఆ స్కూటర్ ప్లస్ దాంట్లో ఉన్న స్కూటర్ కూడా కాలిపోయింది. ముగ్గురు కూడా ఎలక్ట్రికల్ షాక్ వల్ల ముగ్గురు కూడా చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ దీనివల్ల కూడా ఆ కాళ్ళు అంతా కూడా బాగా కాలిపోయింది. స్కూటర్ కూడా అంతా కాలిపోయింది. ఇది యాక్సిడెంటల్గా జరిగిన విషయం. తర్వాత ఎలక్ట్రికల్ వైర్ ఎట్లా కట్ అయింది. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత జలపాతంలో యువకుడు గల్లంతయ్యాడు. జలపాతం